జరిగింది ఏంటంటే రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రంలో ఉన్న బీజేపీ సూచనల మేరకు కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకుల విగ్రహాలను ఎక్కడ ఉన్నా ఏ ఊర్లో ఉన్నా తొలగించి చెత్తకుప్పలో వేయమని వాళ్ళు చెప్పడంతోనే రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కడెక్కడ ఉన్న రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ, అలాగే జాతీయ నాయకులు, స్వతంత్ర సమరయోధుల విగ్రహాలను మొత్తం కుట్రపూరితంగా తొలగించి చరిత్రను తొలగించే ప్రయత్నం చేసిండ్రు. మరి ఇప్పుడు వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి తగు రీతిలో స్వతంత్ర సమరయోధులకు, జాతి కోసం ప్రాణాలు అర్పించిన నాయకులకు వాళ్ళకు గౌరవం దక్కే విధంగా ప్రజలు ఆ రోజు వాళ్ళ అభిష్టం మేరకు వారికి గౌరవాన్ని ఇచ్చేలాగా ఆనాడు ఏ విధంగానైతే విగ్రహాలను ప్రతిష్ట చేసుకున్నారో ప్రజా అభిమానాన్ని, ప్రజల అభిప్రాయాన్ని గౌరవిస్తూ ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ పార్టీ కూడా తిరిగి ఆ నాయకుల విగ్రహాలను యథాస్థానంలో ప్రతిష్ఠించే విధంగా చర్యలు తీసుకోవాలని ఇల్లందు ప్రజలందరూ అలాగే రాష్ట్ర ప్రజలందరి తరఫున ప్రభుత్వానికి విన్నపం చేస్తూ మీ సొలొమోన్ బల్లెం.